వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతకి భారీ శుభవార్త అని చెప్పొచ్చు. ప్రభుత్వం తాజాగా 12,000 పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. దీంతో ఎట్ ఏ టైం 12,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి అవకాశం ఒకటి లభించబోతుంది. దీని కారణంగా అనేక మంది నిరుద్యోగులకు చాలా కాలంగా ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వారి కోసం అయితే అద్భుతంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్. ఎట్ ఏ టైం 12,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు కాబట్టి అందరికీ అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికి కూడా కొన్ని నోటిఫికేషన్లను అంతకుముందు ఇచ్చిన వాటిని భర్తీ చేస్తూ వస్తూ నిరుద్యోగులన్నింటినీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ వస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరొక భారీ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది పోలీస్ డిపార్ట్మెంట్లో అనేటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూస్తే మొత్తం ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, దానికి నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది మొత్తం ఆర్థిక శాఖకు అందించినటువంటి నివేదిక ప్రకారం చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న దానికి సంబంధించి అత్యధికంగా సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో 8,442 పోస్టులు అండ్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ అంటే ఏఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏఆర్ కానిస్టేబుల్స్కి సంబంధించి 3,271 పోస్టులు దీంట్లో. సో మొత్తం ఈ రెండు కలిపితే 11,000కు పైగానే ఖాళీలు మనకు కనిపిస్తున్నాయి కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం. సో దీనికి యువత గొప్పగా ఉపయోగించుకోవడానికి ఒక మంచి సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిణామంగా చెప్పొచ్చు. ఇంకా అన్ని కేటగిరీలు కూడా చూద్దాం. సో ఈ డిపార్ట్మెంట్లో ఇప్పుడు వచ్చేటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే కానిస్టేబుల్ పోస్టులతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐ పోస్టులు వచ్చేసి ఆ స్థాయి ఉద్యోగాలు కూడా గణనీయంగా సంఖ్యలో ఉన్నాయి. సివిల్ ఎస్ఐ కోటాలో 677 పోస్టులు, ఎస్ఐ పోస్టులు 677 ఉన్నాయి. అది సివిల్ అంటే జనరల్ మనకు సివిల్ కేటగిరీలో. ఏఆర్ ఎస్ఐ కేటగిరీలో అయితే 40 పోస్టులు ఉన్నాయి. ఏఆర్ విభాగంలో ఎస్ఐ పోస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు టీజీఎస్పీ దీన్ని షార్ట్కట్లు ఈ విభాగంలో 22 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి ఖాళీగా. అండ్ అలాగే నివేదికలు పేర్కొన్నారు. శాఖల వారీగా ఖాళీలపైన దృష్టి సారించినటువంటి ప్రభుత్వం వీలైనంత త్వరగా ఈ యొక్క నియామక ప్రక్రియను పూర్తిగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిణామం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ అనేక ఉద్యోగ భర్తీని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మొన్న గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ కూడా అది కోర్టుకు సంబంధించి కేసు అయిన తర్వాత దానికి సంబంధించిన కొంత ఇబ్బందులు వచ్చినా కూడా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉద్యోగాలను భర్తీ చేయడానికి కోసం అయితే కంకణం కట్టుకున్నట్టుగా కనపడుతుంది. దానిలో భాగంగానే తాజాగా ఈ యొక్క పోలీస్ శాఖ ఆర్థిక శాఖకి ఇచ్చినటువంటి నివేదికలో 11,000కు పైగా ఈ యొక్క పోస్టులు 12 మొత్తం ఓవరాల్గా చూస్తే 12,457 పోస్టులు మనకు స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. మొత్తం పోస్టులు పోలీసు ఉద్యోగాలకు భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇది ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఏందనేది అయితే చూడాలి, కానీ మొత్తానికైతే ఒక ఇనిషియేట్ అయితే తీసుకోబోతుంది అనేది అయితే మనకు కనబడుతుంది. సన్నాహాలు మొదలయ్యాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేస్తారు రేపు మాపు. మొత్తం 12,452 పోస్టులు అత్యధికంగా సివిల్లోనే సివిల్ కానిస్టేబుల్లో 8,442 ఉన్నాయి. ప్రభుత్వానికి ఖాళీల వివరాలు పోలీస్ శాఖ అయితే సమర్పించింది. అంటే పోలీస్ శాఖ సమర్పించింది అంటేనే ప్రభుత్వం అడిగింది కాబట్టి ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఏంటనే దానికి సంబంధించి సమర్పించింది. దీనికి సంబంధించి ఇక ఇప్పటికే ఇంటర్నల్గా నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలి, ఏ రకంగా ఉద్యోగాలను భర్తీ చేయాలనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్టుగా కనపడుతుంది. రేపు మాపో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో దీంతో తెలంగాణలో చాలామంది యువత ఉద్యోగాల కోసం అన్వేషణలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పొచ్చు. దీంతో వారు ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్లో రావడానికి ఆసక్తి చూపేటువంటి వారందరూ కూడా మరొకసారి ఇప్పుడు తొందరలోనే రాబోతున్నాయి కాబట్టి సన్నద్ధం కావడానికి ఒక మంచి అవకాశం. వారు డైలీ ఇంకా దీనికి సంబంధించిన ఫిజికల్ యాక్టివిటీస్ కానీ స్టడీస్కి సంబంధించి కానీ పూర్తిగా దాంట్లో ఇంకా స్పీడప్గా సన్నద్ధమైతే ఈ యొక్క పోస్టులకు సంబంధించిన మంచి సద్వినియోగం అవకాశం ఉంది. కాబట్టి యువకులందరూ కూడా ఇప్పుడు దీన్ని
ఒక మంచి అవకాశంగా మలుచుకొని ఈ నోటిఫికేషన్ వస్తే రేపో మాపో దాని ద్వారా ఉద్యోగాలను భర్తీ చేసుకొని అంటే ఉద్యోగాన్ని సంపాదించి తమ యొక్క చిరకాల కళ నెరవేర్చుకోవాలనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.